అన్న అన్నిటికన్నా ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైతే నిన్న ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలు కుటుంబాలను చీల్చే విధంగా వ్యాఖ్యలు చేస్తాయంటూ కూడా చాలా ఘాటైన విమర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎట్లా చూస్తారు? నమస్కారం అండి. నా పేరు పాలముంతల సుబ్బు యాదవ్. మాది చంద్రగిరి నియోజకవర్గం. ఇప్పుడు ఈయన మాట్లాడడం ఎలా ఉంటుందంటే, ఉల్లిగడ్డని ఉల్లగడ్డ చేసిన ఘనత ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. కాబట్టి ఇలాంటి మాటలన్నీ పట్టించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మేము గతంలోనూ చెప్పాం, ఇప్పుడు చెప్పాం. అయ్యా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నువ్వు అనవసరంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తే అతను చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు బయటకు వచ్చాయి ఈనాడు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా జరిగాయని మేము అంటున్నాం. నిదర్శనం, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని చెప్పుకున్న విజయ రజనీ ఉంది కదా, ఆమెకి ఈ బొద్దు ఆ మనస్సాక్షికి తెలుసు, నేను ఆయన వేసిన విత్తనమే అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనాలు ఈరోజు మహావృక్షాలే ఈరోజు బయటికి రావడం జరిగింది. వాస్తవేనా? ఇది నేను చెప్పడం కాదు. ప్రపంచవ్యాప్తంగా 52 రోజులు ఆయన్ను మీరు జైల్లో పెట్టి ఒక ఆనందాన్ని పొందారు మీరు. దానివల్ల భగవంతుడు న్యాయం చేశాడు. ఎందుకంటే కొన్ని మొలకలు ఒక వృక్షాలే బయటకు వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏ వృక్షాలు బయటకు వచ్చాయో మాకైతే కనపడటం లేదు. మరి ఈనాడు ఆయన అంటున్నాడు, మేము బీసీల పక్షవాతి, ఎస్సీల పక్షవాతి అని అంటున్నారు. తప్పులేదు. ఇప్పుడు ఒక బీసీ అతనిపై దాడి జరిగినప్పుడు ఈ పక్షవాతి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మూల దాంకో ఉన్నారో మాకైతే కనపడడం లేదు. ఒక బీసీలపై అత్యాచారం జరిగినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మూల దాంకో ఉన్నారో మాకు అర్థం కాలేదు. ఒక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళ మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలను గౌరవించడం మా యొక్క విధానం. కాబట్టి పూర్తిగా మహిళలని మేము ఏ విధంగా తప్పుగా మాట్లాడం. కానీ వాళ్ళు ఎంత వలగరగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఒక మహిళని నిండు సభలో అగౌరవంగా మాట్లాడితే వాళ్ళ పక్కన ఉన్నటువంటి మహిళా మంత్రులు కూడా సైతం కూడా నోరు మెదపలేని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం. మరి ఏ విధంగా రాష్ట్రానికి మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఏ విధంగా జనాలకి మీరు ఏం తెలియపరుస్తున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మేము చెప్తున్నారు, ఓహో మేము ఏదో చేసేస్తున్నాం, ఏదో పడేస్తున్నాం అని. అయ్యా, రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరంగా అత్యధికంగా చితికిపోయిన వ్యక్తులు ఎవరున్నారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రమే. మీ గుండెలు మేము చేసుకుని చెప్పండి, అది అబద్ధం అనే విషయం మీరు చెప్పండి. మరి ఈనాడు చూసుకుందాం, ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో మీరు ఎంతమంది బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మీరు పదవులు ఇచ్చారు, మరి టికెట్ ఇచ్చారు తెలుసుకుందాం. అదే కలియుగ వెంకటేశ్వర స్వామి కొండ మీద చైర్మన్గా గతంలో తెలుగుదేశం పార్టీ ఏ వర్గీయులకి చైర్మన్ పదవి ఇచ్చారో, ఇప్పుడు మీరు 4.5 సంవత్సరంగా ఏ వర్గీయులకు మీరు చైర్మన్ పదవి ఇచ్చారో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మరి మీరు ఎలా చెప్తున్నారు ఆ విషయాన్ని? ఈ బొద్దు బీసీల పక్షపాతని ఈరోజు మీరు ఓట్లకు మాట్లాడుతున్నారే తప్ప మీరు బీసీలు, ఎస్టీ, మైనార్టీల పక్షపాతి కాదు. మరి ఆనాడు ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీ ప్రభుత్వమే కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఆనాడు సైలెంట్గా నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఓట్లకి, కేవలం ఓట్లకు మాత్రమే ఈరోజు నా ఎస్సీలు, నా బీసీలు అధికార పార్టీలో బీసీ పక్షపాతి ప్రభుత్వం చెప్పుకుంటూనే మరోపక్క బీసీ మంత్రులతోనే ఇటు తెలుగుదేశం అధినేతను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడిస్తున్న తీరును మీరే విధంగా? అవును సార్, ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంటే పిల్లలు ఆ విధంగా బతుకుతారు, ఆ విధంగా పెరిగి పెద్ద అవుతారు. ఆ విధంగా అతనికి ఇప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితులు అతనికే ఒక దిశానిర్దేశం లేదు, తల్లిని గౌరవించే పరిస్థితి లేదు, చెల్లిని ఇంట్లో పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు అతనే ఆ విధంగా ఉండేటప్పుడు కూడా సభ్యులు ఏం చేస్తారో వాళ్ళు అదే రీతిలోనే పరిగణిస్తారు. కాబట్టి అతను మొత్తానికి ఎలక్షన్ ముందు వరకు కూడా అతను ఎక్కడ కూడా కానీ ప్రజల్లోకి రాలేదు. మరి
ప్రజల్లోకి వస్తే కదా కష్ట సుఖాలు తెలిసేది. మరి ఈనాడు ప్రజల్లోకి రావాలంటే చెట్లు కొట్టేవాలి, ఆయన రావాలంటే పరదాలు కట్టాలి, ఆయన రావాలంటే రోడ్లలో ఎవరూ ఉండకూడదు. మరి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి మీకు? ఆనాడు ఎప్పుడో మా తాతల కాలంలోనో లేదా సినిమాల్లోనో చూసాం, తుక్లక్ అని ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఈయనకు మాకు ఈ సినిమాల్లో పాట జరుగుతుంది. ఆ ప్రత్యక్షంగా అలాంటి ఒక విధానాలు మాకు చూపించడంలో ఈయన మాకు ప్రత్యక్షమైనాడు. అంటే రాబోయే భావితరాలకు ఒరే మేము కూడా ఒక తుక్లక్ ప్రభుత్వాన్ని మేము చూసామరా అనే మా భావితరాలకి మేము చెప్పుకునే విధంగా ఈనాడు ఆయన ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాం, ఏదో ఒక పని పరంగానో ఏదో ఒక రూపంలో వెళ్తున్నాం. అయ్యా వెళ్తే మీ రాజధాని ఏదయ్యా, మీ రాజధాని ఏది? కనీసము కట్టుకున్న దానికి నూలు పోగులేదంటే ఉంచుకున్న దానికి పట్టు చేరన్నట్టు ఆయన ఏందో 3 రాజధానులు అంటున్నాడు. మీరు ఎట్టయ్యా సగించున్నారు అంటే, అయ్యా ఏం చేద్దాం, మా రాష్ట్రాన్ని దౌర్భాగ్యం అమారు చేసుకున్నాం, ఇంకా కరెక్ట్గా 3 నెలలు మాత్రమే ఉంది, 3 నెలలు మాత్రమే ఉంది. రాష్ట్ర రాజకీయం మారనుంది. జీవిత చరిత్రలో ఎన్నడూ కూడా సరే ఈ 4.5 సంవత్సరం ముందు చేసినటువంటి తప్పు ఈ ఏపీ ప్రజలు ఇంకా జీవితంలో చేయరనే విషయాన్ని కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మేము చూస్తున్నాం, ప్రతి దామపై అడుగుతున్నాం, అమ్మా ఏందమ్మా పరిస్థితి అంటే, నాయనా ఏదో తప్పు బుద్ధి వాళ్ళే చెప్పులతో కొట్టుకునేది మేము కళ్ళారా చూస్తున్నాం. తప్పు అయిపోయింది నాయనా, చెప్పుతో కొట్టుకుంటున్నాం, దయచేసి మనం క్షమించండి, ఇకనైనా ఆ తప్పు మేము చేయమని చెప్పి ప్రజలు కూడా బహిరంగంగా వచ్చి మొత్తుకునే పరిస్థితిని మనం ఈరోజు చూడడం జరుగుతుంది. అది విషయం.